రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి జిల్లాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి వరంగల్లో మొక్కజొన్న పంటకు నష్టం ఏర్పడింది. నారాయణపేట జిల్లాలో ఓ షెడ్డు కూలి 10 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. రాష్ట్ర వ్యాప్తంగా 3-4 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఏకధాటి వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు నిండు కుండలా మారి అలుగు పారుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను వరుణుడు వీడలేదు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. నర్సంపేటలో వీధులన్నీ చిత్తడిగా మారాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడెంలో 4 రోజులైతే చేతికొచ్చే మొక్కజొన్న నేలవాలడంతో రైతులు శోకసంద్రంలో మునిగారు. ఇంటిల్లిపాది కష్టం చేసి సాగు చేసిన పంట మంచి దిగుబడి వస్తుందనుకుంటే నేలవాలిందని బాధపడ్డారు. పెట్టిన పెట్టుబడులు సైతం రావని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట మండల పరిధిలోని మొక్కజొన్న పండించిన రైతులు తమ కష్టం నీటిపాలైందని కన్నీరు మున్నీరయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పండగ పూట అమ్ముకుని సొమ్ము చేసుకుందామనుకుంటే వరుణాగ్రహానికి గురైందన్నారు. కొంతమంది రైతుల మొక్కజొన్నలు కొట్టుకుపోయాయని, మరికొంతమందివి తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాన వచ్చింది, ఒకటిసారి కొట్టుకుని పోయింది. 3 ఏళ్ళు వేస్తే సగం కొట్టుకుని పోయింది. ఇంత ముందు నేర్పిన వాన లేదు, ఏం లేదు. అప్పుడు ఒకటిసారి వచ్చింది మబ్బు కదా, ఒక్కటిసారి కొట్టుకుని పోయింది. మీ దగ్గర చేస్తూనే ఉన్నావు కదా, దంపుకుని పోతాను. ఇక్కడ ఎండలో కొడతా రోజు బాగానే నష్టం అంటే పోయిన 5-6 క్వింటాలు పోయింది. తడిసినాయి. ప్రభుత్వం మంచి రేటు పెట్టి కొనాలి. మా కష్టాలు చూడు, మా బాధలు చూడు. ఇక రోజులు అవుతాను పెట్టేసి 6 రోజుల కానీ వానే వస్తుంది. వాన వచ్చి అంతా కొట్టుకొని పోయింది. ఏం మాకు ఏం మాకేం లాభం లేదు. పంట వేసినంత ఆగం అయితేనే ఏం లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ముందు జాగ్రత్తగా వాగు వద్ద భద్రతతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో వర్షానికి తడిచి పెంకుటిల్లు షెడ్డు కూలడంతో ఓ బాలుడు మృతి చెందాడు. అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకునే ఆదిత్య దసరా సెలవులని సొంత గ్రామానికొచ్చి విగత జీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు, అలుగులు పారుతున్నాయి. పెద్ద సంఖ్యలో వెళ్లి యువకులు చేపలు పట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సైదాపూర్ గ్రామ శివారులో భారీ వరద ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది. సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్, మోమిన్పేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తొగర్పల్లిలోని పెద్ద చెరువు నిండడంతో లోతట్టు ప్రాంత ఇళ్లలోకి నీరు చేరింది. 2 రోజుల నుంచి రాకపోకలు, విద్యుత్తేక ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు అన్నారు. నైట్ అంతా ఇంటి పొంటే ఓడుకోపోయింది సార్. ఆ ఓడుక కారు పాములు ఇంట్లోకి వెళ్తున్నాయి సార్. పెద్ద పెద్ద పాములు వచ్చినాయి. నాకు కరెంటు లేదు. ఇక్కడ పోదామంటే పాములు, అక్కడ పోదామంటే పాములు వచ్చినాయి. ఎక్కడ పోదామన్నా కానీ ఇబ్బంది ఉండే. కాలేజీకి పంపించిండు వాళ్ళ నాయనే. మళ్ళీ వస్తామంటే వాళ్ళకి దారి లేదు. ఎక్కడ పంపిస్తామంటే కూడా ఎవరు అక్కడ కూడా కుంటలు అంటే నా పెద్ద బిడ్డ దాకా పంపిస్తామంటే వాళ్ళు నైట్ అంతా నిద్ర పోలేరు. మాకు ఇల్లు కావాలి, ఎంత ఎక్కడ తిరిగి మాకు ఇల్లు కావాలి. నాకేం ఒక పిల్లలు లేరు. మా పిల్లలకు స్కూల్ పోతుంది. ఇదే ఇప్పుడు ఏదో స్కూల్ హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి ఉన్నాము. అది స్కూల్ హాలిడేకపోతే మా పరిస్థితి ఏమవుతుండే, మా పిల్లల గత ఏమవుతుండే. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు షాప్ పోతాము, ఆడిపోతామని పరిగెడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళని మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఓన్లీ ఈ ఇయరే కాదు, ప్రతి సంవత్సరం కూడా మాకు చాలా రెయిన్ సీజన్లో చాలా డేంజర్గా జోన్లో ఉన్నాం సార్. మేము గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా మాకు శాశ్వతంగా నిరంతరం ఉండేటట్టు మాకు ఏదైనా పరిష్కారం చేయగలని మేము ఒకటే కోరుతున్నాం సార్. గవర్నమెంట్ మేము అక్కడ ఉండలేము.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్ష ప్రభావానికి మంజీరా నది మహోగ్ర రూపాన్ని దాల్చింది. హైదరాబాద్ కి తాగునీరు అందించే పంప్ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది. మెదక్ జిల్లా రేగోడు మండలంలో వర్షం దంచుకొట్టింది. చౌదర్పల్లి వద్ద బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. వాగు దాటలేక సమీప గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ మండపానికి, ధ్వజస్తంభానికి ఉన్న రేకులు, గర్భగుడి ముందున్న ప్రసాదం కౌంటర్ మంజీరాలో కొట్టుకుపోయాయి.